కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ 2 సంవత్సరాల క్రితం అనుకుంటా బయట ఓపెన్ మీటింగ్ అప్పుడు నైట్ ఇక్కడ మీటింగ్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు పలికే ఒక మాట సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందట. వన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటి? ఒక్క మాట సమస్యలను పరిష్కరిస్తుంది. గాలి, వాన, హోరు, తుఫాను ఆ దోణి మీదకి పొంగి పొర్లుతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక అయిపోయింది, మనం అట్టడుగున కొట్టుకొని పోతాం, మునిగిపోతాం, గమ్యం ఇక మనం చేరలేము, గాలి, తుఫాను, హోరు, దోణి మునిగిపోతుంది, మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. ప్రభువా, మేము నశించిపోతున్నాము. ఆయన లేచి, ఎందుకు భయపడుతున్నారు, నీళ్ళ మీద నడిచి వెళ్దాం పదా అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? మిక్కిలి నిమ్మలమై ఊరకుండుడి అన్నాడు. కామ్ అనగానే స్ట్రాంగ్ కామ్ అయిపోయిందంట. అంటే ఆ పొంగుతున్న అలలు, తుఫాను అవన్నీ కూడా నిమ్మలమై ఊరకుండుడి అనగానే వెంటనే నిమ్మలమై ఊరకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ శిష్యులకు అనిపించింది, ఈయన ఎలాంటి వాడో, ఈయనకు గాలి, సముద్రము, తుఫాను లోబడుతున్నవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గాలి, సముద్రపు హోర్లను, తుఫానులను ఒక మాట మాత్రము చేత ఆయన మార్చేసినాడు, సైలెన్స్ చేసేసినాడు. ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ అర్థం కాని పరిస్థితులన్నిట్లో ఒక అర్థవంతమైన చిత్రాన్ని ఆయన చెక్కుతూనే ఉంటాడు. హల్లెలూయా. అయిపోయింది అనుకున్న పరిస్థితులన్నిటినీ ఆయన మొదలుగా మారుస్తూనే ఉంటాడు. నా జీవిత సాక్ష్యం గతంలో పంచుకున్నా. ఎంతమంది విన్నారు నా సాక్ష్యం పూర్తిగా? ఆల్మోస్ట్ అందరు విన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది వినలేదు. అడవిలోకి స్పెషల్ పార్టీ పోలీసులు అడవిలోకి తీసుకొని వెళ్ళి నేల మీద పడేసి కాళ్ళతో తంతు, బూట్ కాళ్ళతో మెడ మీద తొక్కి పట్టి రివాల్వర్ లోడ్ చేసి పాయింట్ బ్లాక్ లో పెట్టినారు. ఇక ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ రిలీజ్ అవుతుంది. తలకాయ పుచ్చకాయ లాగా పేలిపోవాలి కదా ట్రిగ్గర్ నొక్కితే. ఆ స్థితి నుంచి, నక్సలైట్ గా తుపాకీ పట్టుకున్న ఆ స్థితి నుంచి గాస్పలైట్ గా బైబిల్ పట్టుకునే ఈ స్థితికి జీవం గల దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయన మాటే నన్ను మార్చేసింది. ఆయన ఒక్క మాట 14 రోజులుగా చిత్రహింసలు పెట్టబడి రక్తము గారుతున్న దేహముతో ఆ గదిలో పడి ఉండి చావు కొరకు ఎదురు చూస్తూ, చచ్చిపోతే బాగుండు, నన్ను చంపేస్తే బాగుండు అని జీవన్ మరణాల మధ్యన కొట్టుమిట్టాడుతున్న ఈ బ్రతుకుని వెదికి వచ్చి పలకరించినాడు. హల్లెలూయా. ఆయన ఒక్క మాట 14 రోజుల నా చిత్రహింసలన్నిటినీ మర్చిపోయి జీవితం కొరకు ఒక నిరీక్షణను కలగజేసిన ఆయన మాట బ్రతికిస్తుంది. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నా సొత్తు, నా రక్తం ఇచ్చి నేను నిన్ను వెలపెట్టి కొన్నా అన్నాడు. ఆ మాటే నన్ను బ్రతికించింది. ఆ మాటే నన్ను బ్రతికిస్తుంది. బిల్లీ గ్రామ్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఆయన సజీవుడని నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? ఈరోజు మోకాళ్ళ మీద నా ప్రార్థన గదిలో ఆయన స్వరాన్ని విని నేను వచ్చిన. ఆయన క్రైస్తవ జీవితం అంటే పేరు మార్చుకోవడము, బట్టలు మార్చుకోవడము. కొందరు అంటారు కదా, నా స్టైల్ మారింది. మారడం స్టైల్ కాదు, మారడము డ్రెస్సింగ్ కాదు, మారడము అవుటర్ అపియరెన్స్ కాదు, ఇన్నర్ హార్ట్, లోపలున్న హృదయము, అంతరింద్రియ, మనస్సు, మనస్సాక్షి, మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందండి అని రోమా 12:2లో రాయబడినట్లు నా జీవితాన్ని మార్చేసినాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని నుంచి వినడము, దేవుని చిత్తం చేయడం. ఇది బ్రతుకు కాలం అంతా గుర్తు పెట్టుకోండి. ఏంది క్రైస్తవ జీవితం? అసలు క్రైస్తవులు అంటే ఏంది? క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదండి. క్రైస్తవ్యం అంటే పాపము లేని పరిశుద్ధుని రక్తము చేత నిత్య రాజ్య మహిమకు రూపొందించబడిన రక్షణ మార్గం. అర్థమైన వాళ్ళు చెప్తామా?
హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ఏంది? మతం పుచ్చుకోవడం కాదు, మతంలో దిగిపోవడం కాదు, మతం మారిపోవడం కాదు, మతం మార్పిడి కాదు. క్రైస్తవ్యం అంటే మతం కాదు. క్రైస్తవ్యం అంటే పాపము లేని పరిశుద్ధుని రక్తముతో ఈ లోకము నుండి పరలోకమునకు, భూలోకము నుండి నిత్య రాజ్యమయముకు రూపొందించబడిన రక్షణ మార్గం క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా. ఒకప్పుడు గురి గమ్యము ఏమీ లేని స్థితి, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనుకున్న పరిస్థితి. అట్లాంటి ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన ఐక విచారాలతో ఉన్న మన జీవితాలను తన రక్తమిచ్చి కొనుక్కొని తన సొత్తుగా మార్చుకొని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంధకారపులో నుండి విడుదల చేసి రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. అయినా ఆయన దాసుల యజమానుడు కాదు, ఆయన దయగల తండ్రి. ఆయన దేవునికి స్తోత్రం. దేవుడా నేను పురుగునయ్యా, దేవా నేను పాపినయ్యా. నిజమే, పాపులమైన మనల్ని ఆయన పరిశుద్ధ రక్తం చేత కడిగి తేజో వాసుల స్వాస్థ్యమందు నిత్య రాజ్య మహిమలో యుగ యుగాలు జీవించే భాగ్యం ఇచ్చినాడు. మన పాపములన్నిటినీ మూటగట్టి మరెన్నడూ కనబడకుండా అగాధ సముద్రంలో పడవేసినాడు, కడిగేసినాడు, పరిశుద్ధపరిచినాడు, విమోచించినాడు, పవిత్రపరిచినాడు. ఇక ఏది మన పైన అధికారం చేయలేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన సొత్తైన ప్రజగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన దాసుల యజమానుడు కాదు. రే నాకు ఇది ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తా, నాకు ఇది ఇవ్వకపోతే నిన్ను కొడతా, నీ అంతు చూస్తా అనే దేవుడు కాదు. ఆయన నాకు ప్రార్థన చేయకపోతే నీకు అట్లా చేస్తా, అట్లాంటివి చేసే దేవుడు కాదు. దయగల తండ్రి అవుతాడు ఆయన. హల్లెలూయా. దయగల తండ్రి అవుతాడు దేవుడు. దయగల తండ్రి అవుతాడు, నీకు తండ్రి అవుతాడు, మనందరికీ తండ్రి అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నుంచి వినాలి, దేవుని చిత్తాన్ని చేయాలి. ఆయన మాట ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. ఆయన మాట ఎన్ని సమస్యలున్నా ఒక్క నోటి మాట ఆ 1000 సమస్యల్ని ఒక్క నోటి మాట చేత మార్చి పడేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆయన నోటి మాట చేత ఎన్నెన్ని కార్యాలు జరిగినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన మాట కోసం ఎదురు చూద్దామా? ఆయన మహిమ సన్నిధిని అనుభవించుటకు ఎదురు చూద్దామా? హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవించుటకు సిద్ధపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉన్న వాళ్ళు 2 చేతులెత్తి హల్లెలూయా చెప్దామా?